రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ ఎక్స్చేంజి స్థాపనకు అవసరమైన టాస్క్ ఫోర్స్ నియామకానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలోని సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలు కూడా ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు వెసులుబాటు ఏర్పడుతుంది. ఇంతవరకు ఎన్ఎస్ఈ, బీఎస్ఈల్లో మాత్రమే చేరి ప్రజల నుంచి పెట్టుబడులు స్వీకరించేందుకు అవకాశం ఉండేది. అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మధ్య తరహా పరిశ్రమలు దాదాపు 1.5 కోటి నుంచి 2 కోట్లకు పైగా ఫీజులు చెల్లించాల్సి వస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఎంఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ఏర్పాటుతో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు 75 లక్షల ఫీజుగా చెల్లిస్తే సరిపోతుందన్నారు. ఐపీఓకు వెళ్లేందుకు అవసరమైన మార్గదర్శనం ప్రభుత్వమే చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలకు ఎంఎస్ఎంఈస్ ఈక్విటీ మరియు ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎస్ఎంఈ ఎక్స్చేంజ్ ప్రారంభానికి చర్యలు చేపట్టేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అదేవిధంగా ఏపీఎస్ఎంఈఎక్స్ స్థాపన కోసం రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కూడా సమ్మతి తెలిపింది. ఈ టాస్క్ ఫోర్స్ ఏపీఎస్ఎంఈఎక్స్ రూపకల్పన, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు, రెగ్యులేటరీ సంస్థలతో సమన్వయం వంటి అంశాలు నిర్వహించి అమలు విధానానికి సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు రూపొందించి సంబంధిత అధికారులు ఆమోదానికి సమర్పించింది. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎంఎస్ఎంఈల అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి తార్కాణం అని చెప్పేసి మనం చేస్తా ఉంది. ఖర్చు మన ఇన్వెస్ట్మెంట్లు 10 to 14% ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, దాన్ని కేవలం 5% కంటే తక్కువ 0.75 crores ఫీజుతో ఈ ఎక్స్చేంజ్ని ప్రారంభించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అని చెప్పేసి మనం చేస్తాను. దీని ద్వారా ఏమవుతుందంటే పబ్లిక్ కూడా వెళ్ళి, పబ్లిక్ ఇష్యూస్కి వెళ్ళి పబ్లిక్ నుంచి వారి ఈక్విటీని సేకరించడానికి ఈ ఎంఎస్ఎంఈఎస్కి అవకాశం ఉంటుంది.